పదకొండ డాల్ఫిన్ చిల్డ్రన్ హాస్పిటల్లో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల భూపాల్పల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇన్సిపేట గ్రామానికి చెందిన జన్య ఉమారాణి రాజు కూతురు జన్యు సాయిశ్రీ 6 సంవత్సరాలు ఈ నెల 9న జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అయిన బాలికకు 3 రోజులు వైద్యం చేస్తున్నామని చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేసి 11 గురువారం 10 గంటలకు మృతి చెందిందని అన్నారని, డాక్టర్ల నిర్లక్ష్యంగానే తమ పాప ప్రాణం పోయిందని మృతురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. డిఎంహెచ్ఓ, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాల్ఫిన్ చిల్డ్రన్ హాస్పిటల్ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తారీఖు 7 సంవత్సరాలు పూర్తి నా బిడ్డకు. ఈ నెల 20వ తారీఖు నా బిడ్డకు జ్వరం తీసుకొచ్చినన్న పరకాల్లో చేసిన టెస్ట్ ఆ 24 గంటలు అయింది. 9వ తారీఖు వస్తే అక్కడ టెస్ట్ చేసిన దాన్ని పట్టుకొని అన్న నా బండికే మళ్ళీ 10వ తారీఖు నా టెస్ట్ అది నేను చేయాలంటే మళ్ళీ టెస్ట్ చేసిందన్న నా బలివీడిగా నా బిడ్డ నా బలివీడికే వేరే కాడికి పంపించేసి ఈ అచ్చిన వాళ్ళ దాన్ని మాకు చేసింది అన్న. అది ఏం సరే పెట్టింది ఆలోచన తీసుకుపోయి డైరెక్ట్ ఆమె శ్వాస తీసుకుంటాను తీసుకుంటానంటే కూడా ఆక్సిజన్ పెట్టింది. ఆక్సిజన్ పెట్టిన బిడ్డ భయపడి ఏమో అవుతుందని ఆక్సిజన్ వేసి పక్కన పెట్టింది. మూస కొట్టుకున్న మధ్యలో ఉన్నది. మళ్ళీ నైట్ ఏంటంటే తీసుకుంటుంది. ఈ బిడ్డకు శ్వాస వస్తలేదు కానీ ఇంటర్ పెట్టాలంటే బిడ్డ బతుకులో గిట్టాలన్నా నాకు అన్యాయం తెలిసిందో నైట్ 9 గంటలకు కూడా నిన్న రాత్రి 9 గంటలకు కూడా బిడ్డ ఎంత డబ్బులు పట్టించుకున్నారు వాళ్ళు నిన్న రాత్రి 9 గంటలకు కంట్రోల్ అయింది. మధ్యాహ్నం మీ బిడ్డకి ఆరోగ్యం అంటే ఇప్పుడు కుదుట పడతలేదు, సీరియస్